హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లో 5వ రోజు బుక్ ఫేర్ కొనసాగుతోంది. 368 స్టాల్స్ ఏర్పాటు చేసిన పబ్లిషర్లు 17 రాష్ట్రాలకు చెందిన 13 భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. వీకెండ్స్లో రద్దీగా ఉన్న బుక్ ఫేర్కు ఈ రోజు కూడా పాఠకులు భారీగా తరలివచ్చారు. ఇక పెరుగుతున్న డిజిటల్ యుగంలో చిన్నారులను పుస్తకాలు ఆకర్షిస్తున్నాయి. బుక్ ఫేర్పై మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. ఎన్టీఆర్ గార్డెన్లో 5వ రోజు కూడా హైదరాబాద్ బుక్ ఫేర్ చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది. అంటే ఈ నెల 19న ప్రారంభమైన ఈ బుక్ ఫేర్ 29 వరకు జరగనుంది. ఇందులో దాదాపుగా 18 రాష్ట్రాలకు చెందిన 13 భాషలకు సంబంధించిన బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చాలా వరకు అయితే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 368కి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందులో చిన్నపిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళ వారు కావచ్చు, ఇటు ఎంటర్టైన్మెంట్ రంగంకి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్, దాంతోపాటు ఫిట్నెస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు కూడా చాలామంది రచయితలు రాసిన బుక్స్తో పాటు కొంతమంది ఇన్నోవేటర్గా కూడా బుక్స్ని తీసుకొస్తున్నారు. పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా కొన్ని బుక్స్ని వాళ్ళకి అట్రాక్ట్ చేసుకునే విధంగా కూడా తయారు చేస్తున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఈ బుక్ ఉద్దేశం ఏంటి, ఇది పిల్లలకి ఏ విధంగా యూస్ఫుల్ అవుతుందో ఒకసారి ఆయనను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ బుక్ని తయారు చేసేందుకు మెయిన్ ఉద్దేశం ఏంటి? సార్, నా పేరు దేవేంద్రాచారి, నాది నాగర్ కర్నూలు జిల్లా. నేను జాతీయ విద్యా విధానము, నూతన విద్యా విధానం అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2015 నుంచి స్టార్ట్ చేసింది సార్. దాన్ని ఎన్ఈపి 2020 పాలసీ అంటారు. ఆ పాలసీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు, ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచ విద్యా రంగానికి పోటీ పడే విధంగా మార్పుల కోసమని ఎన్ఈపి పాలసీ తీసుకొచ్చారు సార్. మనం చూసుకుంటే అయితే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సో దీంట్లో ఏ విధంగా మొత్తం సిలబస్ని ఎలా ఇంక్లూడ్ చేస్తారు? అంటే నేను పిల్లలకు పుస్తకాల బరువు ఉంది, ఆ పుస్తకాల బరువు తగ్గడం ఒకటి. ఇంకొకటి, విద్యా విధానంలో నేను సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్స్ తెస్తున్నా. అంటే ఇప్పటివరకు క్లాస్ వైజ్గా క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి అనే క్లాస్ రూమ్ల ప్లేస్లో తెలుగు రూమ్, ఇంగ్లీష్ రూమ్, మ్యాథ్స్ రూమ్ అనుకుంటూ ఒక సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ రావడం ద్వారా ఇంతవరకు దేశ భవిష్యత్తు, విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది అనే దానికి మనం సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ ఉండడం ద్వారా సబ్జెక్టు తరగతి గదులలో విద్యార్థి భవిష్యత్తు నిర్మాణం కావడం కోసము, బోధన చేసే టీచర్కు వనరులు ఇవ్వడం కోసము, నేర్చుకుంటున్న విద్యార్థికి వసతులు ఇవ్వాలి. ఆ వసతులు అనేటివి టీచర్ బోధనానికి, పేరెంట్స్ ఖర్చు పెట్టడానికి, విద్యార్థి నేర్చుకున్నానికి చాలా తేడా ఉంటుంది. విద్యార్థి ఒక విషయాన్ని చూసినప్పుడు, విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు తర్వాత భవిష్యత్తులో పరీక్ష రూపంలో, ప్రశ్నకు ఒక జవాబు రూపంలో అతను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది విద్యార్థులకు చదువు అనేది బర్డన్ ఉంటుంది. అంటే ఏ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతము ఇది అన్ని లాంగ్వేజ్ల లోపల ఇప్పుడు ఎస్సీఆర్టీ తోటి ప్రపోజల్ ఫైనల్ అయింది సార్. ఎన్సీఆర్టీ పరిశీలనలో కూడా తుది స్థాయిలో ఉంది. తర్వాత స్కూల్స్ లోపల కూడా నేను చాలా రకాల మాడిఫికేషన్ చేస్తున్నా. నేను తయారు చేసిన పుస్తకము పిల్లలు మోయకుండా, పట్టుకోకుండా కూడా చూసే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లలకు ఒక పోటీతత్వం ఉండే అవకాశం ఉంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది స్టాండర్డ్ రూపం అన్నట్లు. ఇది స్టాండర్డ్ రూపంలో ఉంటుంది, ఫోల్డ్ రూపంలో ఉంటుంది, మల్టీ స్టాండర్డ్ ఫోల్డింగ్ రూపంలో ఉంటుంది, రకరకాల. ఇది ఉదాహరణకు ఒక పుస్తకం సార్. ఇది 8వ తరగతిలో త్యాగనిరతి అనేది ఒక పాఠం సార్. అంటే మామూలుగా పుస్తకం అనేది ముందలట ఉంటుంది, లాస్ట్ అట్ట ఉంటుంది, తెరిస్తే రెండే కనిపిస్తుంది. కానీ ఇక్కడ పుస్తకాన్ని మొత్తం పాఠం వైజ్గా మొత్తం డివైడ్ చేసినాము. దీన్ని స్టాండర్డ్ రూపంలో చేసినాము. అంటే పుస్తకము ఉన్నా కానీ మళ్ళీ ఈ విధంగా చేయడం ద్వారా పిల్లలకు కంటి చూపుకి ఎక్సర్సైజ్ జరిగే అవకాశం ఉంది. చూస్తున్న విషయం మీద అవగాహన జరుగుతుంది, పాఠం ఎంత పొడవునా అనే విషయం తెలుస్తుంది, ఏ అంశాలు నేర్చుకోవాలనే విషయం అవగాహన ఉంటుంది. కానీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చినా కొద్దీ బుక్స్ పెరుగుతూ ఉంటాయి, పాఠ్యాంశాలు పెరుగుతూ ఉంటాయి. వాటి అన్నింటినీ ఎలా ఒకదాన్ని తీసుకొస్తారు? ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చినా, లోయర్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఫస్ట్ బేసికల్ నాలెడ్జీ, ఫండమెంటల్ నాలెడ్జీ, స్టార్టింగ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవసరం. అతనికి ఆ భయం అనేది పోవాలి, అతని చదువు అనేది రావాలి. అతనికి మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో 100 మెంబర్స్ ఉన్నారంటే కొంచెం మంది మాత్రమే సక్సెస్ సాధిస్తుంటారు, మిగతా మంది వెనక పడిపోతారు. దానికి కారణం ఏంటి? టీచర్ ఏం చెప్తే అందరికీ ఈక్వల్గా నేను చదువు చెప్తున్నా, కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు అంటారు. ఆ కొందరు సక్సెస్ కావడానికి, మిగతా సక్సెస్ కాకపోవడానికి ఈ వనరులను మార్చడం ద్వారా, ఆ వసతుల ద్వారా ఇంకా చాలామంది దాన్ని ఇంక్రిమెంట్ చేసుకునే సమయం ఉంటుంది. అట్లా పిల్లలు తమ లోపాలను సరిదిద్దుకోవడానికి, టీచర్కు బోధించడానికి అవకాశం ఉండడం కోసం రకరకాల మాడిఫికేషన్స్ పుస్తకాలను కొత్త టైపులో డిజైన్ చేయడం ద్వారా ఈ పుస్తకాలు అనేటివి రేపు చాలామంది పుస్తకాలు తీసుకుపోతారు బుక్ పేర్లో.
కానీ ఎంతమంది చదువుతారు? వాళ్ళకి చదవడానికి టైం ఎక్కడ ఉంటుంది? అలా ఈ పుస్తకం ఇట్లా పిల్లలకు పరీక్షలు రాసే సమయంలో, మిగతా సమయంలో ఇలాంటి పుస్తకాలను క్లాస్ రూమ్లో డిజైన్ చేయడం ద్వారా ఆ పిల్లలకు సబ్జెక్ట్ వైజ్గా క్లాస్ రూమ్ ఇచ్చి ప్రతి లెసన్ ఏ పాఠం చెప్తున్నప్పుడు ఆ పాఠం సంబంధించిన మెటీరియల్ చుట్టుముట్టు ఉంటే ఆ టీచర్ చెప్తున్నప్పుడు బోధన వింటాడు, చుట్టుముట్టు చూస్తుంటే మెటీరియల్ కనిపిస్తుంది. దానివల్ల పిల్లానికి రేపు పరీక్ష రాయాలనుకున్నా లేకపోతే దాన్ని గుర్తు చేసుకోవాలన్నప్పుడు రివిజన్ చేసుకుంటాడు. అరే ఇన్ని పేజీలు ఉంది, ఏ పేజీలో ఏముంది, ఇది ఇంతవరకు ఒక 6 పేజీలు ఉంది అనుకుందాం. ఒక్కొక్క పేజీలో ఒక 3 లైన్లు గుర్తుపెట్టుకున్నా అని వాడు 6 పేజీల్లో ఒక 18 లైన్లు రాయగలుగుతాడు. 18 లైన్లు అంటే 2 పేజీలు రాసే కెపాసిటీ ఉంటుంది. అలా పిల్లానికి రాసే కెపాసిటీ, రాసే ఆ వసతులు కల్పించడం అనేది బేసిక్ నాలెడ్జ్ సార్. సార్ మీరు చెప్పండి, ఎక్కడ నుండి వస్తున్నారు, ఎలా ఉంది బుక్ ఫేర్? నేను కుకట్పల్లి నుంచి వస్తున్నానండి. బాగుందండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఫస్ట్ టైం వస్తుంటానండి ఎవ్రీ ఇయర్. బుక్స్ చదువుతుంటారు మీరు ఎక్కువగా? ఆధ్యాత్మికము, తర్వాత విజ్ఞానము అన్నిటికి సంబంధించినవి పిల్లలకు ఉపయోగపడుతుంది. పెద్ద ఆల్ ఏజెస్, దెర్ ఇస్ నో జెండర్. చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చినాక బుక్ చదివే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది అంటున్నారు. సో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, దేనికి దానికే ఉంటుంది. బుక్ వచ్చిన తర్వాత బుక్లో ఉంటేనో చదవచ్చు, ఎప్పుడు పడితే ఎప్పుడు మనం వీలు పడితే చదవచ్చు. స్మార్ట్ ఫోన్లో ఏ రోజు అయితే చదవలేం కదా. బుక్ అంటే శాశ్వతంగా ఉంటుంది. సో బుక్ రీడర్స్ లవర్స్ చాలా ఉన్నారండి. మనం చూడొచ్చు మొత్తం ఓవరాల్గా. అంటే ప్రైవేట్ పబ్లిషర్స్తో పాటు ఇటు గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ స్టాల్ కావచ్చు, ఇటు సాంస్కృతిక శాఖ అది కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాల్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు 2 పోడియంలు కూడా స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఈ పోడియంలలో కూడా ఇక్కడికి వచ్చిన విద్యావేత్తలు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళది కూడా ఎడ్యుకేషన్ మీద కావచ్చు, దానికి సంబంధించిన వివిధ పుస్తకాలకి సంబంధించింది కూడా చాలా వరకు అయితే డిస్కషన్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. 29 వరకు జరిగే ఈ బుక్ ఫేర్కి అంటే దాదాపుగా మరో ఒక 50,000 మంది వరకు అయితే వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.